ఆగస్టు 9 జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ట్రైబల్ పాస్టర్స్ అధ్యక్షతన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల పాస్టర్స్ ఐక్య వేదికను ఆధ్వర్యంలో వారి సంఘాలతో కలిసి చర్ల లక్ష్మీ కాలనీ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మీ కాలనీ పాస్టర్ వాసం యహాను చర్చ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. వెంకటాపురం నవ నిర్మాణ సేవ అధ్యక్షులు కోర్స నరసింహమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వాతంత్రపు హక్కు గురించి క్రైస్తవ సంఘాలకు వివరించారు. మన ఆదివాసీ హక్కులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ చింత శామ్యుల్ రాజ్, వాసం యహాను, దుమ్ముగూడెం మండల పాస్టర్ ఉబ్బా యహాను, భద్రాచలం మండలం పాస్టర్ రవి కరకగూడెం మండల పాస్టర్ ఇప్ప పౌల్, అల్లూరి సీతారామ జిల్లా పాస్టర్ ఉయిక సింగయ్య, పినపాక మండల పాస్టర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అన్నా గాలి తిప్పన్నా ఏం తెచ్చినాయా నవ్వండి. సరే, మన దైవజనులు మాట్లాడే ముందు అయ్యా మేము కూడా మీతో వచ్చి కొద్దిసేపు మాకున్నటువంటి లావాదేవీలు, కష్ట నష్టాలు పంచుకోవాలని మన మధ్యలోకి వచ్చారు కాబట్టి కొరస నరసింహమూర్తి గారికి ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నాం. వారికే ముందు సమయం ఇచ్చి మాట్లాడాలని వారిని వేదిక మీద సమయం ఇస్తున్నాం. మాట్లాడుతుండగా మొదలు చెబుతూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులందరికీ